కల్వకుర్తి లాకుల దగ్గర జరిగిన మర్డర్ కేసులో ఏవన్ ముద్దాయి చేయకుండా దామోదర్ రెడ్డికి సంబంధించిన బెయిల్ పిటిషన్ సార్. బెయిల్ పిటిషన్ ఇస్ డిస్మిస్. దామోదర్ రెడ్డి గారు, మీకు ఇది మూడోసారి బెయిల్ రిజెక్ట్ చేశారు. దీని మీద మీ కామెంట్ అంటున్నారు. దీని మీద మీ కామెంట్? రాయలసీమ ఫ్యాక్షన్ లో భయంకరమైన నేర చరిత్ర నలుగురులో మీరు ఒకరిని మీ ప్రతినిధులు చెప్తున్నారు. ఇప్పుడు కోర్టు దాన్ని నిజం చేయబోతుందా? జూమ్ చేయి. నేనంత భయంకరమైన నేరస్తున్నైతే నువ్వింత ధైర్యంగా ఈ ప్రశ్న అడిగేటోడివా? అడిగి ఇంటికి వెళ్ళేటోడివా? బెయిల్ రాలేదా? లేదు. ఆ లాయర్ వేస్ట్ నాయాల, చంపేద్దాం. ట్రాన్స్ఫర్ చేయిస్తే చాలు. ట్రాన్స్ఫర్ అంటే మళ్ళీ ఆలకాలు ఈలకాలు పట్టుకోవాలి. మర్డర్ అంటే కత్తి పట్టుకుంటే చాలు. ఒకసారి ఆలోచించు. సరే సార్, జైలుకా? మధ్యలో చిన్న పని ఉంది, చూసుకుని వస్తాను. ఏంటి సార్ ఇది? నేను ఉండా కదబ్బా. टेंशन मत ले, मैं साहब से बात करूंगा. ये हमारे रेड्डी साहब है. बंद करो रे. ये हमारे मुल्क के बड़े. तेरे को क्या बोलना है ये सुनने के लिए नहीं रोका उसे. मैं क्या बोलता हूँ वो सुनाने के लिए रोका. మనం చెప్పేది ఆడు ఏంటంట, ఆడు చెప్పేదే మనం వినాలంట. అందుకే ఆపినాడంట. ये लैंड में एकदम बरोबर सही दाम देकर खरीदा. मुझे अपना ताकत दिखाने का कोशिश भी मत करना, क्योंकि अगर तू फैक्शनिज्म का इस्तेमाल करेगा तो मैं माफिया का इस्तेमाल करूंगा और तब हाल बहुत बुरा होगा. కుదరదంటున్నాడు స్వామి. వాడంతసేపు చెప్పింది ఇంతేనా? టోటల్ మొత్తం కలుపుకుంటే అదే మీనింగ్ వస్తుంది. సరే, వాడు చెప్పిన హిందీ చెప్పు, నీకు వచ్చిన హిందీ చెప్పకు. మీది లోకల్ ఫ్యాక్షన్, మాది నేషనల్ మాఫియా. మీరు కండలు చూపిద్దాం అనుకుంటే మీకేం చూపించాలో మాకు తెలుసు అన్నాడు. తర్వాత అద్దరు నింపి అది మనకు చూపించినాడు. నేను కొంచెం మాట్లాడాలి. రెడ్డి సాబ్ आपसे जरा बात करना चाहते हैं. शुरू करो. शुरू करो रे. అన్న మాట్లాడేంటి? మాట్లాడితే వినేలా ఉన్నాడు వాడు. हाँ आया और गया भी. ఆపింది నువ్వు చెప్పేది వినడానికి కాదు, నేను చెప్పేది వినపడ్డానికి. जो रोका ना वो तेरे सुनने के लिए नहीं, मेरे सुनने के लिए.
ఇక్కడ వ్యాపారం చేయాలనుకుంటే కొనడం కట్టడంతో పాటు భయపడడం కూడా నేర్చుకో. లాలా బెదిరింపుకి భాష అవసరం లేదు, అర్థమైపోతుంది. ఆ రక్తము లాలా రెండు తుడిపేసి మీ పేరు రాసుకోండి. ఏమబ్బా, స్వామి వీలుంటే వాడితో క్షమించన్నాను ఒక మాట చెప్పించు. తెలుగులో వాడి వాయిస్ బాగుంది.